కాదు. కానీ ఇప్పుడు మాత్రం డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా కూలడానికి కారణం అక్కడ బొగ్గు నిక్షేపాలు ఉండేబట్టికనే అది కూలింది అనేది ఒక ప్రజెంటేషన్. కానీ అప్పుడు మాత్రం ఏదైతే వాస్కో ద్వారానే మేము సర్వే చేయించినాం కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, ఇప్పుడు కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇది అందరు గమనించాలి. రెండింటిని కలిపి మాట్లాడితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రజలు కాబట్టి ఏది పడుతుంది మాట్లాడతారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని అనుమతులు మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటవీ కావచ్చు, నీటి లభ్యత కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి ఇస్తుంది. కానీ దాని యొక్క నేను చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను, ఆ ప్రాజెక్ట్ డిజైన్ కానీ, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ, ఆ ప్రాజెక్ట్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం కానీ, దాని లెక్కల పక్కలు ఏది ఉన్నా కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేయలు పెట్టదు. దాని పరిధిలో ఉన్న ఇస్తుంది. ఇచ్చినప్పుడు వ్యాప్కో లాంటి నీటి లభ్యత గురించి వీళ్ళు అడిగినప్పుడు నీటి లభ్యత అక్కడ ఎంత ఉన్నది ఇక్కడ ఎంత అని చెప్పింది తప్ప నీ టెక్నికల్ డిజైన్స్ గురించి వ్యాప్కో చెప్పదు, నువ్వు నీ కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి చెప్పడు, నీ అవినీతి గురించి చెప్పరు. ఇది ఎవరైతే నిర్మాణం చేసినో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ తప్ప కేంద్రం చేయాల్సింది ఏం చేస్తారో గదే చేస్తుంది అంతే. కానీ ప్రతి దాంట్లో రాష్ట్రం ఇప్పటికే అంటాను ఫెడరల్ స్ట్రక్చర్ గురించి, రాష్ట్ర ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులు వచ్చి ఇన్వాల్వ్ కాదు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు కట్టినాక అది ఫెయిల్యూర్ అయితే తెలిసినప్పుడు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చుకున్నారు. జాతీయ ప్రాజెక్టు మార్చేందుకు ప్రాజెక్టు కట్టినాక మార్చారు. కట్టక ముందే కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తే అన్ని రకాల కేంద్రం చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే అనేక వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం పోలవరం కడుతున్నది తెలుస్తున్నది కదా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి రాష్ట్రం ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలని చేయాలనుకుంటే మీ కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేద్దాం, దాని విధి విధానాలు ఏమో తెచ్చుకోండి. కేంద్ర జల సంఘం చెప్తున్నది. ఇదివరకు ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే కేంద్రంలో జల సంఘానికి సంబంధించిన మినిస్టర్ వచ్చి అన్ని ఇప్పటికే 5-6 సార్లు క్లియర్ గా చెప్పిపోయండి. సరే, అవన్నీ ఒక పక్కన ఉన్నాయి. రెండోది నేను ఏమంటున్నా అంటే, ఇవాళ రాజేంద్ర గారు గురించి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏం చేస్తానంటే ఈ ప్రాజెక్టును రాజకీయంగా ఉపయోగించుకుంటాను. వాళ్ళు ప్రాజెక్టు ఫెయిల్యూర్ అయినందుకో వాళ్ళు బాధ్యులు. నేనేమంటున్నాను, ఇలా తుమ్మల నాగేశ్వరరావుకో రాజేంద్ర గారికో ఎవరికి సంబంధం లేదు. కానీ సబ్మిట్ చేసే ముందు పొలిటికల్ లీడర్ ఎవిడెన్స్ గా తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం చెప్పారు. లోపల క్వశ్చన్ ఏది అడుగుతారో దానికి మాత్రమే జవాబు చెప్తారు. బయటకు వచ్చినప్పుడు అది చెప్పరు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా, రాజేంద్ర గారికి టెక్నికల్ సైడ్ ఏమేమి ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు హరీష్ రావు చెప్పినా, రాజేంద్ర గారు చెప్పినా, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినా, నీవు క్యాబినెట్ ఆమోదం అయిందా కాలేదంటే ముగ్గురు ఒకటే చెప్పాల్సి వస్తుంది. వేరు వేరు పార్టీలో ఉన్నా కూడా. కానీ కాలేదని చెప్తారా? ఏం మాట్లాడతారు వాళ్ళు అసలు? లేకపోతే మీకు ఆ సబ్ కమిటీ ఉన్నదా లేదంటే ఉంటే ఉన్నదని చెప్తారు ముగ్గురు కూడా, లేదని చెప్పారు పార్టీలు వేరైనా కూడా. కాబట్టి కమిషన్ ముందు చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ ఏం చెప్పాలో అవే చెప్తారు. కానీ బయటకు వచ్చినప్పుడు రాజేంద్ర గారు చెప్పిండు, ఇది మొత్తం కేసీఆర్ నేనే సర్వస్వం నేనే కట్టినా నాదే అని చెప్పిండు, ఆయనదే బాధ్యత అని కూడా చెప్పిండు. చెప్పినాక మళ్ళీ రాజేంద్ర గారిని విమర్శించడం, రాజేంద్ర గారికి మంచి పేరు వస్తుందని చెప్పడం. రాజేంద్ర గారు ఆర్థిక శాఖకు నాకు సంబంధం లేదు, అది ఒక కార్పొరేషన్ పెట్టింది దాని ఫైనాన్షియల్ గా, ఆ కార్పొరేషన్ ద్వారా చేసిండు. బడ్జెట్ ఆమోదం పెట్టినప్పుడు అలొకేషన్స్ అయినప్పుడు ఆమోదం క్యాబినెట్ ఆమోదిస్తుంది, దాన్ని మేము చదువుతాం. కానీ మా ఆర్థిక శాఖ నుంచి ఏమాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పిండు. వారు స్వయంగా చెప్పిండు. అది ఎవరు మాట్లాడతలేరు. అది ఇవాళ ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖ, ఇవాళ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన కూడా ఇంతకుముందు విచారించారు. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న చీఫ్ సెక్రటరీ విచారించినాక ఆర్థిక మంత్రి ఏం చేస్తాడు? ఇంకా ఆర్థిక మంత్రికి ఏం సంబంధం ఉంటుంది? కాబట్టి ఆర్థిక మంత్రికి సంబంధం లేదు. అది మేము ఆర్థికం కూడా దాని కార్పొరేషన్ పెట్టి నిధులు తెచ్చిండు. ఆర్థిక శాఖ కేవలం బడ్జెట్ అలొకేషన్స్ మాత్రమే క్యాబినెట్ ఆమోదించిన దాని మీద చదువుతాను ఇంత స్పష్టంగా చెప్పినాక ఇంట్లో రాజకీయాలు తీసుకొచ్చి మీన్ ఇది మాట్లాడిండు ఆయన, లేకపోతే టీఆర్ఎస్ ని సమర్థిస్తుంది. టీఆర్ఎస్ ఎందుకు సమర్థిస్తుందండి? ఉన్నది చెప్తారు. ఉన్నది చెప్తే టీఆర్ఎస్ క్యాబినెట్ ఆమోదం అంటే టీఆర్ఎస్ ని సమర్థించినట్ట. ఆయన బయటకు వచ్చి చెప్పలేదా కేసీఆర్ మొత్తం బాధ్యులని? అక్కడ అడగని ప్రశ్న కేసీఆర్ బాధ్యులని ఎట్లా చెప్తారండి? కాబట్టి ఈ రాజకీయాలు ఎక్కువైపోయి దీన్ని బదనాం చేసే ప్రక్రియ తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిండ్రు, క్యాబినెట్ ఆమోదం లేదన్నాడు. నిలబడతారా? ఇప్పుడు మీరే గవర్నమెంట్ ఉన్నారు కదా, మీ దగ్గర కాయిదాలు మినిట్స్ బుక్లు ఉంటాయి కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని చెప్పుకోనండి, ఎందుకు అబద్ధాలు చెప్పాలి? నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి బాధ్యత ఉన్నదంటే నేను ప్రాజెక్ట్ లో, కానీ ఓల్కోలి ఇవి ఆరోపణలు చేసుకుని ఏం ఉపయోగం? కాబట్టి మరి నేను చెప్పుకోనండి, మరి వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కాదండి ఇమీడియట్ కేసీఆర్ లోపటేయమనండి ఇల్లీగల్ అని. మరి అది మీరు చేస్తారు, మీరే చెప్తారు కదా, మీ క్యాబినెట్ మంత్రి చెప్తాను కదా, ఎట్లా చెప్తారు?